హాయ్ అందరికి పిక్స్ అండ్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం. ఈ రోజు మరింత అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే చాట్ జీపీటీ 4. సో మనం ఇప్పుడు చాట్ జీపీటీ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఈ వీడియో మెయిన్లీ తెలియని వాళ్ళకి నేను ఏ టు సెట్ చెప్తానండి. చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు, ఏ ఫీల్డ్ లో అయినా అండి, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎనీ ఫీల్డ్ లో మనం దీన్ని ఒక అసిస్టెంట్ లాగా వాడుకోవచ్చు. అది ఎలా అంటే కూడా చూపిస్తాను. బ్రోక్ అని చెప్పి రీసెంట్ గా ఒకటి చేశాను. అది రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ టూల్ అండి, ఎలాన్ మస్క్. ఇది వచ్చేసి శామ్ ఆల్ట్మ్యాన్ అని చెప్పేసి November 30, 2022 లో రిలీజ్ అయింది. కానీ నేను ఇప్పటిదాకా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. కానీ చాలా మంది మన సౌత్ ఇండియాలో వాడట్లేదు. సో దాన్ని వాడుకొని మనం స్టూడెంట్స్ కానీ ఎలా ఒక అద్భుతమైన రిజల్ట్ సాధించాలని చూపించాలనుకుంటున్నాను. సో తెలుగులో చెప్పాలనుకుంటున్నా ఈ కంటెంట్ మెయిన్లీ తెలుగు వాళ్ళ కోసం. సో ఇది స్టూడెంట్స్ కి, ఎవ్రీబడి, లాయర్స్ కి, ప్రొఫెషనల్ కి, ఎంప్లాయీకి, ఎవరికైనా ఉపయోగపడుతుందండి. సో అండ్ ఆల్సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దీన్ని ఎలా మనం చూడొచ్చు, ఒక పర్సనల్ అసిస్టెంట్ గా లేకపోతే టీచర్ గా ఎలా చూడొచ్చు అనేది. సో ఒక క్లాస్ రూమ్ లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళకి ఒక టీచర్ ఉంది అనుకుందాం. సో 30 మెంబర్ స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉంటే రిజల్ట్స్ కర్వ్ అనేది ఇలా ఉంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో నేను అదంతా కంటెంట్ చూపించలేను కదండి. సో జస్ట్ చెప్తున్నాను. సో ఫర్ నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. 15 మెంబర్స్ ఉన్న క్లాస్ రూమ్ కి ఒక టీచర్ ఉంది అనుకోండి. ఫర్ ప్రతి 15 మెంబర్స్ కి, దట్ మీన్ అంటే 30 మెంబర్స్ కి 2 టీచర్స్ ఉన్నారు అనుకోండి. అప్పుడు రిజల్ట్స్ ఇలా ఉంటాయి, ఇంకొంచెం హైగా ఉంటాయి, అంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదే ఒక్క స్టూడెంట్ కి ఒక టీచర్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది రిజల్ట్స్? పీక్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ పీక్ కర్వ్స్ చూసారంటే చాలా గ్యాప్ ఉంటుంది. సో సో ఇప్పుడు మనకి ఇది అలాంటిది అన్నమాట. ఒక టీచర్ లాంటిది, ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. ఒక ప్రతి స్టూడెంట్ కి, ఒక ప్రతి మనిషికి ఇంకొక అసిస్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది పీక్ లో మనం తీసుకురావచ్చు. సో అది ఎలా తీసుకురావాలి, దీన్ని ఎలా వాడుకోవాలని మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీంతో మనం ఇమేజెస్ జనరేట్ చేయగలము, దీంతో చార్ట్ చేయొచ్చు, దీంతో స్క్రిప్ట్స్ కానీ మనకి ఏమైనా కావాలంటే అడిగితే అది ఇస్తుంది. సో కోడింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. మనం ఏదైనా ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమంటే అనలైజ్ చేసి సమరైజ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇది చేయగలదు. సో గ్రోక్ AI కూడా చేయగలదు. నా వీడియో నా యూట్యూబ్ లో ఉంటుంది, అది ఆల్రెడీ చూడండి. సో ఇది కూడా చూడండి. ఇది ఇంకా పవర్ఫుల్ టూల్ అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో అండ్ ఆల్సో ఇది 100% ఫ్రీ అని చెప్తున్నాను. మీరు హ్యాపీగా ఫ్రీగా వాడుకోవచ్చు. ఏదైనా మీకు బిజినెస్ కానీ ఏదైనా ఉంటే తప్ప మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదండి. సో మంచి హై రిజల్ట్స్ ఉంటుంది. సో అవి ఏమేమి యూజర్ కేసెస్ చూద్దాము, ఎగ్జాంపుల్స్ చూద్దాం, దీని కేపబిలిటీస్ అండ్ అవన్నీ చూద్దాము. అండ్ ఆల్సో మీరు నా వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు షేర్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయగలను. నా ఛానల్లో ఎప్పుడు మంచి AI కంటెంట్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నానండి. సో మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. సో చెప్పాను కదండి, చాట్ జీపీటీ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అనేది. సో అది దాని కేపబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ దాన్ని ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలండి. దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, యాప్ ఇలా క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంది. బట్ నేను మీకు బ్రౌజర్ లో చూపిస్తాను. మీరు న్యూ అనుకుందాం. సో అసలు మీకు ఏమి తెలియదు అనుకుందాం చాట్ జీపీటీ. సో ఇప్పుడు ఇలా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎడ్జ్ అయినా క్రోమ్ అయినా పర్లేదు, ఫైర్ ఫాక్స్, ఎనీథింగ్. సో నేను ఎడ్జ్ లో వాడుతుంటాను ఎక్కువ, ఎందుకంటే అది మైక్రోసాఫ్ట్ కదండి. సో ఇది మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ కదండి. సో దట్స్ వై ఐ విల్ యూజ్ దిస్ వన్. సో జస్ట్ మీరు మన చూసారంటే చాట్ జీపీటీ అని టైప్ చేయండి. ఓకే, చాట్ జీపీటీ. ఓకే. సో ఇది వచ్చేసి పబ్లిక్ గా 2022 లో September 30 రిలీజ్ అయింది అండి. అప్పుడు 3.5 ఉండేది చాట్ వర్షన్. ఇప్పుడు వచ్చేసి అది చాట్ జీపీటీ 4 టర్బో అయిందండి. సో ఇట్స్ డెవలప్ అవ్వకుండా వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగిన్ మనము చాట్ జీపీటీ ప్లాట్ఫామ్ లోకి వెళ్దాం. సో చూడండి, ఆల్రెడీ లాగిన్ అయింది. ఎందుకంటే నేను బ్రౌజర్ లో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఆల్రెడీ డైరెక్ట్ లాగిన్ అయింది. సో మీరు లేదంటే సైన్ అప్ అవ్వండి, ఫస్ట్ గా యూజ్ చేస్తుంటే. లేదా ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. సో ఇది ఏమేమి చేయగలదు ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది ఒక ఇంటర్ఫేస్. సో చాట్ జీపీటీ ప్లస్ చాట్ జీపీటీ అని ఉంది కదండి. సో ఇవన్నీ నేను అప్గ్రేడ్ చేయట్లేదు. మనం చెప్పాం కదా మీకు ఈ వీడియోలో టోటల్ 100% ఫ్రీగానే చూద్దాము. అప్గ్రేడ్ ప్లాన్స్ అనేది ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు. సో ఓకే, అది చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ కానీ ఏదైనా ఎంటర్ప్రైజ్ వర్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ మనకేం అవసరం లేదు అది. సో మనం ఎలా దీన్ని కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చో, స్టూడెంట్స్ నుంచి ఆ ప్రొఫెషనల్స్ వరకు, లేకపోతే ఎవరైనా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఎలా ఉపయోగపడేదో చూద్దాము.
సో దానికోసం నేను ఆల్రెడీ కొన్ని యూస్ కేసెస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి దీని కేపబిలిటీస్ కి. సో దీంట్లో మెమొరీ ఫీచర్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీరు చెప్పినది అన్ని రికార్డ్ చేసుకొని ఇలా చార్ట్స్ స్టోర్ చేసుకోగలదు. అండ్ ఆల్సో మీ ఫ్యూచర్ లో అడిగినప్పుడు దానికి రిలేటెడ్ రెస్పాన్స్ కూడా ఇస్తుందండి. ఎందుకంటే ఆ మెమొరీ ఫీచర్ ఉంటుంది కాబట్టి. అన్లెస్ మీరు ఆ చార్ట్ ని సేవ్ చేసుకోవద్దు అంటే తప్ప అది సేవ్ చేసుకోదు. లేకపోతే అది ఖచ్చితంగా సేవ్ చేసుకొని ఎవ్రీథింగ్ అది పెట్టుకొని ఉంటుంది. సో ఇక దీని సిఇఓ తెలుసు కదండి, శామ్ ఆల్ట్‌మ్యాన్. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు చూద్దాం దీని యూజ్ కేసెస్ వన్ బై వన్. సో ఇది మల్టీ మోడల్ కేపబిలిటీ అండి. సో ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సో చూడండి, రైట్ ఏ మోటివేషన్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ టు ఎగ్జామ్స్. టెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్. వన్ బై వన్ చూద్దాం. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే వీడియో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోవడం బెస్ట్ కాబట్టి. సో అప్పటికప్పుడు ఆలోచన చేసి రాయడం కంటే ఒక స్క్రిప్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను, నాకు కావాల్సిన క్వశ్చన్స్ కానీ అన్ని. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా టచ్ చేస్తాను నేను, మీరు చూడండి. ఓకే. సో వైట్ ఏ మోటివేషన్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఇంకోటి ఏంటంటే ఇది తెలుగు, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ నైనా అర్థం చేసుకోగలరు, అది కూడా చూద్దాం. సో చూడండి, write a motivational quote, and success doesn't come from what you do occasionally, it comes from what you do consistently. Stay focused, keep studying and trust the process. Okay. So ఇంకోటి అడుగుతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్. సో వుడ్ యూ లైక్ ఇట్ టు బి స్పెసిఫిక్ టోన్ ఆర్ స్టైల్ లైక్ పొయటిక్ ఆర్ హ్యూమరస్? అండ్ స్పెసిఫిక్ గా మనకి ఏమన్నా హ్యూమరస్ గా చెప్పాలనుకుంటున్నామా, లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పొయటిక్ గా చెప్పాలనుకుంటున్నామా, స్టైల్ ని మెన్షన్ చేయమంటుంది. నేను వచ్చేసి హ్యూమరస్ మనం మెన్షన్ చేద్దాం. సో హ్యూమర్ అంటే తెలుసు కదా, సో జస్ట్ మనం హ్యూమరస్ అని ఇద్దాము. లెట్స్ సి. షూర్, మీరు స్టైల్ మెన్షన్ చేయాలి స్పెసిఫిక్ గా. కొన్నిసార్లు ఇది అడిగిద్ది, సో అడగకపోయినా కూడా రిజల్ట్ వచ్చింది, బట్ నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆన్సర్ ని అనేది నువ్వు స్పెసిఫిక్ గా ఒక స్టైల్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు నువ్వు అది కార్టూన్ స్టైల్లో కావాలా, లేకపోతే నీకు పిక్సార్ 3D కావాలా, లేకపోతే ఇంకో స్టైల్లో కావాలని మనం మెన్షన్ చేస్తే ఆ స్టైల్లో వస్తుంది. లేకపోతే చాట్ జీపీటీకి ఏది అర్థమైతే ఆ స్టైల్లో అది ఇచ్చేస్తుంది మనకి ఇమేజ్. అది ఓన్ గా థింక్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే. దాన్ని మనం ఏదైనా స్పెసిఫిక్ గా చెప్తే స్పెసిఫిక్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో ఇంకా చూద్దాం మనం ఎగ్జాంపుల్స్. సో చూడండి, ఎగ్జామ్స్ ఆర్ లైక్ ఐస్, దే కీప్ కమింగ్ బ్యాక్ టు టెస్ట్ యూ. You have learned anything, stay calm, study hard and ghost these doubts. ఓకే. సో చూడండి, హ్యూమరస్ గా ఇచ్చింది. సో అలాగా. సో ఇది ఒక టెస్ట్, మల్టీ మోడల్ కేపబిలిటీస్ లో ఇది ఒకటి. ఇంకా అదర్ కేపబిలిటీస్ చూద్దాము. ఇమేజ్ ఎగ్జాంపుల్. సో చూడండి, ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసి అండర్స్టాండింగ్ అప్లోడింగ్ ఇమేజ్, మనం ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి ఆ ఇమేజ్ లో, చూద్దాము. థెమటికల్ క్వశ్చన్ ఇమేజ్ అని ఇస్తున్నాను. నేను మీ ముందరే చూస్తున్నాను, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చూసాను. ఓకే, ఇమేజెస్ చూద్దాం. మంచి ఇమేజ్ చూద్దాము. మీ ముందరే లైవ్ ఎగ్జాంపుల్ గా చేసినట్టు ఉంటుంది. సో ఇదేదో చూద్దాం. ఇంకా ఏదైనా మంచి టఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు దీనికి. సో స్టూడెంట్స్ ఎగ్జామ్ కానీ హోంవర్క్ కానీ ఎలా ఉపయోగపడిద్దో మీకు చూడొచ్చు. చాలా చాలా బాగా ఉపయోగపడింది. నేను ఇది చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. చూడు, హార్డ్ ఆల్జిబ్రా క్వశ్చన్స్ అని ఉంది కదా ఎస్ఎస్సి సిజిఎల్. సో దీన్ని ట్రై చేసి చూద్దాము ఇది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ డెస్క్టాప్. సారీ, upload from computer desktop, open. Okay, analyze the pick and give the right answer. So let's see. సో చూడండి ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటే ఇది. నేను ఏదో జనరల్ గా ఒక పిక్ తీసుకొని డౌన్లోడ్ చేసి దాన్ని అనలైజ్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వమన్నా. సో చూడండి, అది అనలైజ్ చేసి క్వశ్చన్ ని కాపీ చేసుకొని ఆ క్వశ్చన్ ని స్టెప్ బై స్టెప్ మనకు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది స్టూడెంట్స్ కి ఎంత యూస్ఫుల్ చూడండి. ఎగ్జామ్స్ కి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే వాళ్ళ హోంవర్క్ చేసుకోవడానికి కానీ, సో ఎంత పవర్ఫుల్ గా, ఎంత ఈజీగా, సింపుల్ గా మీరు ఐఐటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఇది ఆన్సర్ చేయగలదండి. సో ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఓకే. సో చూడండి ఎంత ఈజీగా సాల్వ్ చేసిందో విత్ ఇన్. సో ఆన్సర్ ఇస్
ఏ 1:1:√2:√3 అని చెప్తుంది. సో సి ఏ మీరు చూస్తున్నారు కదా, ఏ కరెక్ట్. సో అలా అండి. సో ఇదొక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. మీకు ఇంకా చాలా చూపిస్తాను. మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. సో లెట్స్ గెట్. సో చూడండి, ఇంకోటి కోడ్ చూద్దామండి. సో జనరేట్ కోడ్ అడుగుదాం. సో మీరు డెవలపర్స్ కానీ సంథింగ్ కానీ అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నాకు ఏమని అడుగుతున్నా అంటే, నేను ఏదో ఓపెన్ చేసినప్పుడు ఇలా బ్లూ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా క్రోమ్ లో కానీ ఎక్కడైనా ఒక బ్లూ బ్యాక్గ్రౌండ్ వచ్చి వెల్కమ్ టు మై సైట్ అనేది రావాలి అనేది మన ఒక కోడ్, అది రావాలి. ఒక పేజ్, ఆ పేజ్ రావడానికి మనకు కోడ్ ఇవ్వండి అని మనం అడుగుతున్నాము. ఓకే, మీకు ఐడియా ఉంటే మీరు రాయగలరు. సో మీరు రాసినా కూడా అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు చాట్ జీపీటీ నేమ్ లేదు చూడండి, జస్ట్ జనరేట్ అయిన HTML CSS కూడా. ఓకే, మీరు మెన్షన్ చేయాలి నీకు పైథాన్ లో కావాలా, లేకపోతే ఇంకోట్లో కావాలా, కోడింగ్ లాంగ్వేజ్ ఏది కావాలి, ఎలా కావాలి నీకు అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఏం కావాలి అనేది. ఓకే, స్పెసిఫిక్ గా ఉండాలి. మనం ఎంత స్పెసిఫిక్ గా ఉంటే ఆన్సర్స్ నీకు రిజల్ట్స్ కూడా అంత స్పెసిఫిక్ గా ఉంటాయి. నాకు ఇది కావాలి అంటే అది ఏది కావాలని దానికి అర్థం కాదు కదా. సో అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే కదా. సో దానికి న్యాచురల్ గా థింకింగ్ ప్రాసెస్ అయితే ఉండదు. ఓకే, నిన్ను చూసి నేను అర్థం చేసుకోవడానికి. లేదు అంటే నీ ఓల్డ్ చార్ట్స్ ఉంటే ఆ స్టైల్ ని కానీ అది అనలైజ్ చేసుకొని నీకు రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఏదైనా ఓల్డ్ గా మాట్లాడినా కూడా దీని గురించి, ఓకే ఇతను ఎక్కువ సార్లు HTML అండ్ CS గురించి అడిగాడు, సో నేను ఇప్పుడు ఆన్సర్ HTML అండ్ CS లో ఇతనికి అని ఇస్తుంది. అలా ఇవ్వగలదు కానీ అది ఓన్ గా థింక్ చేయలేదు. ఓకే, ఇతను ఏదో చేస్తున్నాడు పైథాన్ మీద ప్రాజెక్ట్ అని అది అనలైజ్ చేయలేదు. సో చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ గా. సో ఇది ఇచ్చి చూద్దాము. ఇప్పుడు చూడండి రిజల్ట్ చూసారు కదా, పర్ఫెక్ట్ గా. ఓకే, యూ కెన్ కాపీ దిస్ ఇన్ టు అండ్ .html ఫైల్ అండ్ ఓపెన్ ఇట్ ఇన్ యువర్ బ్రౌజర్ అండ్ సీ ద రిజల్ట్ అంటున్నారు. సో మరి అది కూడా ట్రై చేద్దామా? ఓకే, లెట్స్ ట్రై ఇట్. ఓకే, సో ఇప్పుడు చూసాం కదండి, ఇది మనకి ఇలా జనరేట్ చేసింది కదా. మనకి HTML లో కోడ్ అడిగితే వెల్కమ్ టు మై సైట్ అని. నేను ఏం లేదండి, జస్ట్ ఆ కోడ్ ని ఇక్కడ చూసారు కదా, కాపీ ఉంది కదా, కోడ్ వచ్చింది కదా మనకి అవుట్పుట్, కాపీ చేశాను. నోట్ ప్యాడ్ లో కానీ Notepad++ లో కానీ ఇలా జస్ట్ కాపీ పేస్ట్ చేసి నేను జస్ట్ దాన్ని ఫైల్ సేవ్ యాజ్ క్లిక్ చేసి నేను ఏం చేశానంటే, సేవ్ యాజ్ టైప్ టెక్స్ట్ అని ఉంటుంది, మొత్తం రిమూవ్ చేయండి. ఓకే, .html అని ఇవ్వండి, లేకపోతే జస్ట్ మీరు ఒక నేమ్ ఇచ్చి మనం HTML లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనం HTML అని చేసేది కదా, సేవ్ చేశానండి. సో ఇప్పుడు చూడండి, మనం సేవ్ చేసింది వెల్కమ్ అని కదా. ఓకే, సో వెల్కమ్ అని ఉంది కదా, ఇదే కదండి .html. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, మీరు ఒక చూడండి. సో అమేజింగ్ కదండి. సో మైండ్ బ్లోన్ యాక్చువల్లీ. సో చూడండి, వెల్కమ్ టు మై సైట్. నేను ఏమీ చేయలేదండి, నాకు అసలు ఐడియా కూడా లేదు. ఓకే, అది చెప్పిన ప్రాసెస్ ని నేను జస్ట్ ఫాలో అయ్యాను. ఓకే, నాకు ఐడియా ఉంది, అదర్ కోడింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంది, కానీ ఇది ఇలా వచ్చిందని నాకు కూడా ఐడియా లేదు. నేను మీకోసం మీ ముందర లైవ్ గా ట్రై చేశాను. నేనే అమేజ్ స్టన్ అవుతున్నాను దాని రిజల్ట్ ని చూసి. చూడండి, జస్ట్ అది కోడ్ ఇచ్చింది, అది చెప్పినట్టు చేశాను. వెల్కమ్ టు మై సైట్. చూస్తున్నారు కదా ఎంత పవర్ఫుల్ అనేది. ఇప్పుడు మీకు అర్థమైందా అది? సో ఎంత సింపుల్ రిజల్ట్స్ ఇస్తుంది, ఎంత ఈజీలీ అండర్స్టాండింగ్ అండ్ రిజల్ట్స్ ఇస్తుందో మీకు అర్థమైంది కదా. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇది వెబ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైవ్ సెర్చ్ ఓన్లీ ఇన్ చాట్ జీపీటీ ప్లస్ అని చూపిస్తుంది, బట్ నేను ట్రై చేశాను, ఇది మామూలు కూడా వర్క్ అవుతుంది. సో చూద్దాం ఇది. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది అడుగుతుంది ఏమని, వెబ్ సెర్చ్ ఆన్ చేయండి అని. నేను ఏం ఆన్ చేయట్లేదు, బట్ మీరు ఆన్ చేయండి, ట్రై చేద్దాము ఇప్పుడు ఎలా రిజల్ట్స్ ఇస్తుందో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఇది ఆర్టిఫిషియల్ బ్రెయిన్ సెప్టెంబర్ ఆర్ సంథింగ్ 2023 వరకు ట్రైన్ అయ్యి ఉంది. ఓకే, దాన్ని ట్రైన్ చేయాలి ఒక హై ఎండ్ జిపియూస్ తో. దాన్ని టోటల్ గా తీసుకొని దాన్ని ట్రైన్ చేసింటారు. ఓకే, ఆ బ్రెయిన్ ని. సో దాని దగ్గర 100% రిజల్ట్స్ 2023 సంథింగ్ దాకా ఉంటుంది. దాని తర్వాత లేదు. అది ఎలాగంటే, ఒక స్టూడెంట్ 7th క్లాస్ వరకే చదివాడు అనుకోండి, అక్కడితో డ్రాప్ అవుట్ అయ్యాడు. సో తనకి 7th క్లాస్ వరకు చదివినట్టు గుర్తుంటాయి. సో దాని తర్వాత తనకు తెలియదు 8th క్లాస్ లో ఏముంటుంది, 9th క్లాస్ లో ఏముంటుంది, 10th క్లాస్ లో ఉంటుంది ఏముంటుందని. బట్ ఒక 7th క్లాస్ స్టూడెంట్ ఒక వెబ్ సహాయంతో నేర్చుకోవచ్చు కదండి. సో సేమ్ ఇది కూడా అంతే. 2023 వరకు నాలెడ్జ్ ఉంది, బట్ దాన్ని వెబ్ తో ఇంటిగ్రేట్ అయ్యి మనకి రియల్ టైమ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే నేను చెప్పింది 100% ఇదే పర్ఫెక్ట్ అని నమ్మొద్దండి. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీరు తీసుకునేటప్పుడు, అప్పుడు మీరు
క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్స్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్స్, దానికి ఒకటే ఆన్సర్ ఉండిద్ది. సో దానికి ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే, మీరు అర్థం చేసుకున్నారు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్స్ అంటే 2025 అని ఇచ్చాం కదా. సో చూడండి, ఓకే, అప్ టు డేట్, అప్ టు దిస్ టైమ్, అప్ టు టుడే 12:30 సంథింగ్ అని అడిగాం అనుకోండి, అప్పుడు మనకి వెబ్ తో ఇది ఇంటిగ్రేట్ అవుతుంది అనుకుంటాను. అప్పుడు చాట్ జీపీటీ ప్లస్ అవసరం అనుకుంటాను. బట్ వీఆర్ నాట్ గోయింగ్ దట్ మచ్ డీప్. ఓకే, సో చూస్తున్నాం కదా రిజల్ట్స్. ఓకే, సో ఇంకా చూద్దాం ఇది ఏమేమి చేయగలదో. ఓకే, సో చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ చాట్ జీపీటీ యూస్ కేసెస్ చూద్దాము. నేను ఇది ట్రై చేశాను యాజ్ ఏ యూట్యూబర్ గా. సో స్క్రిప్ట్ రైటింగ్ ఫర్ యూట్యూబ్ అండ్ యానిమేషన్. సో చూడండి, మనం ఇవన్నీ ప్రాంప్ట్స్ అంటాము. ఇక్కడ మనం ఏదైతే దీన్ని క్వశ్చన్ లాగా ఇస్తున్నామో మన చాట్ జీపీటీకి, దాన్ని మనము ప్రాంప్ట్స్ అనొచ్చు. ఓకే, అనాలి కూడా. ప్రాంప్ట్స్ అంటేనే అర్థమవుతుంది. ఈ మధ్య మీరు చూసింటారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎంత ఫేమస్ అవుతుందో. ఇట్స్ జస్ట్ ఇంగ్లీష్ అండి, జస్ట్ ఇంగ్లీష్. కానీ తెలుగులో కూడా మీరు రాయొచ్చు. మనం తెలుగులో కూడా అడిగి చూద్దాం ఉండండి. అది కూడా ట్రై చేద్దాము, మీరు ట్రై చేయండి. ఓకే, సో లేకపోతే నేనే ఇప్పుడు ట్రై చేస్తాను. సో రైట్ ఎ 60-second animated script where the cat argues with the dog over who gets the last treat. ఓకే, 60 minutes గురించి. సో చూడండి, డాగ్ క్యారెక్టర్, క్యాట్ క్యారెక్టర్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇట్లా స్క్రిప్ట్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని వీడియోలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ ప్రాంప్ట్స్, దాన్ని వీడియోలోకి జనరేట్ చేసే ప్రాంప్ట్స్, సాఫ్ట్వేర్స్ అన్ని నేను ఒక మంచి వీడియో చేసి పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో. అదే నేను చేసిన ఫస్ట్ లాంగ్ వీడియో కూడా మీరు చూడండి. ఏఐతో మనం వీడియోస్ చేయడం ఎలా అని ఉంటుంది. సో వన్స్ మీకు నా యూట్యూబ్ పేజ్ కూడా చూపించాలనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో జస్ట్ చూసారు కదా, నా పిక్స్ అండ్ టైల్స్ వ్యూవర్ ఛానల్ అని కొడతాను. సో నేను చాలా చాలా మంచి కంటెంట్ చూసాను. ఏఐతో 100% వీడియోస్ ఎలా తయారు చేయాలి 100% ఫ్రీగా. ఓకే, సో నేను గ్రోక్ ఏఐ గురించి కూడా చేశానని చెప్పాను కదండి. ఇవన్నీ తెలుగు మోరల్ స్టోరీ, యానిమేటెడ్ స్టోరీ చేశాను. ఈ స్టోరీ చూడండి, ఈ స్టోరీ మొత్తం ఎలా చేశాను అనేది దీంట్లో ఉండిద్ది. ఈ ఫ్యాషన్ షో కానీ, ఇంకా షార్ట్స్ కానీ, మంచి మంచి షార్ట్స్ కూడా వచ్చాయి. నేను చూడండి కొంచెం చాలా మంచి షార్ట్స్ కూడా చేశాను. మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్. సో చూడండి, ఓకే, క్యాట్ కానీ ఇలా వచ్చేసింది కదా. మనం దీన్ని తీసుకొని ఇమేజెస్ గా జనరేట్ చేసి, ఇమేజెస్ నుంచి వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెట్టి మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ టోటల్ వీడియో అనేది మీకు ఇక్కడ ఉందని చూపించాను ఇందాక. ఓకే, సో ఏఐతో వీడియోస్ ఎలా చేయాలి అనేది. సో గ్రోక్ ఏఐ అనేది ఇంకొక ఏఐ అని చెప్పాను కదా, రీసెంట్ గా వచ్చింది, అది కూడా ఉంది. సో ఏఐ అనేది ఫ్యూచర్, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, అప్డేట్ ఉండాలంటే లైఫ్ లో. సో డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఈ మధ్య డిగ్రీ స్టూడెంట్, నేను బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ వాడటం చూశాను. కానీ డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు వాడటం నేను చూడలేదు ఏఐని. ఇంకా మన సౌత్ ఇండియాలో తెలుగు పిల్లలలో నేను, సో మెడికల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ యూజ్ చేయొచ్చు. ఇది 100% ఫ్రీ, 100% చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎందుకు యూజ్ చేయలేదు ఎందుకు యూజ్ చేయకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ యూజ్ చేయాలి, అందరూ అప్డేట్ అవ్వాలనేది నా కోరిక అనుకుందాం. సో సంథింగ్. ఓకే, సో నెక్స్ట్ స్టడీ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్. సో చూడండి, సో ఫోటో అండ్ సింథసిస్ ని ఎక్స్ప్లెయిన్ చేయమందాం. ఈ క్వశ్చన్ ఇద్దాం. సో 20-year-old కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక అడల్ట్ అనుకోండి, అడల్ట్ అని చెప్తే నీకు అడల్ట్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చేస్తుంది. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ 4 points ఇచ్చింది కదా, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయమంటే ఎక్స్టెండ్ చేస్తుంది, దాన్ని తగ్గిమంటే కట్ చేయమంటే కట్ చేస్తుంది. ఎక్స్టెండ్ ఇట్ ఇంటూ ఫ్యూ మోర్ లైన్స్ అన్నాం. ఓకే, సో చూడండి, ఫ్యూ మోర్ లైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అక్కడ 4 ఉండింది కదా, లెట్స్ సి 5. ఓకే, చూడండి, ఇంకా 1 లైన్ యాడ్ చేసింది. సో నేనేం చేస్తున్నా అంటే రెడ్యూస్ చేయమంటున్నా, రెడ్యూస్ ద టాపిక్ ఇంటూ 3 points. సి రెడ్యూస్ చేస్తుంది. ఓకే, చూడండి 3 points లోనే అయిపోయింది. సో మీరు అది ఏం అడిగితే మనం స్పెసిఫిక్ గా ఇప్పుడు జనరేట్ చేయాలి. ఇక్కడ నువ్వు క్వశ్చన్ ఇచ్చేటప్పుడే నాకు 10-year-old ఇన్ 15 lines అని ఇచ్చారు అనుకో, 15 lines ఇస్తుంది. నువ్వు 20 lines అడిగితే 20 ఇస్తుంది. నువ్వు ఎలా అడిగితే అది అలానే రెస్పాండ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, దీని ఇంకా కేపబిలిటీస్ చూద్దాం. ఓకే, సో మల్టీ మోడల్ కేపబిలిటీస్ యూస్ కేసెస్ లో సెకండ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. థర్డ్ ఎగ్జాంపుల్ పోదాం. సో ఇది ఆల్రెడీ కోడింగ్ ప్రాబ్లమ్ చూసాము. ఇది వన్ మోర్. ఓకే, సారీ. సో వన్ మోర్ టైం చూద్దాము. ఇంకా నేను ఇది ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. సింపుల్ గా ఉంటుంది, ఏం పెద్ద ఇదైతే కాంప్లెక్స్ పైథాన్ ప్రోగ్రామ్ అది HTML అండ్ CSS. ఓకే, ఇదైతే కాంప్లెక్స్ అయితే కాదు, సింపుల్ ప్రోగ్రామే.
చూడండి. ఓకే, హౌ ఇట్ వర్క్స్. సో చూడండి, ఇక్కడ యూ హ్యావ్ హిట్ ద ఫ్రీ ప్లాన్ లిమిట్ ఆఫ్ 4.0. ఇది ఫ్రీ. నేను సబ్స్క్రైబర్ కాదండి, నేను పెయిడ్ కస్టమర్ కాదండి, నేను నార్మల్ గానే వాడుతున్నా. చూడండి, నేను 100% ఫ్రీగా వాడుతున్నా. సో లిమిట్ రీసెట్స్ ఆఫ్టర్ 5:12 PM అని ఉంది. బట్ డోంట్ వరీ, ఇది నార్మల్ చాట్ ఉపయోగించి యూ నీడ్ టు కంటిన్యూ టు దిస్ చాట్ బికాస్ దర్ ఇస్ అన్ అటాచ్మెంట్ యువర్. ఓకే ఓకే, సో న్యూ చాట్ ఓపెన్ చేయమంటుంది అంతే. ఓకే, నేను న్యూ చాట్ ఓపెన్ చేసి చాట్ చేస్తాను. దాంట్లో ఏముంది, జస్ట్ న్యూ చాట్ ఓపెన్ చేయడమే కదా. జస్ట్ క్లిక్ చేయండి. మీ చార్ట్స్ అన్ని ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, మీరు ఓపెన్ చేస్తే వచ్చింది. డోంట్ వరీ, ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి. మీరు 5:12 తర్వాత యూజ్ చేయమనింది అంటే సంథింగ్ లైక్ ఒక 4.5 అవర్ అడిగింది అనుకుంటున్నా అది. ఓకే, 5.5 అవర్. ఓకే, యా, ఓకే, సరేలేండి. దాని గురించి మళ్ళీ చూద్దాము, క్యాల్కులేషన్స్ అండ్ ఆల్. సో మనం లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో చూడండి, ఇంకోటి పైథాన్ ప్రోగ్రామ్ చూసాం కదా. సో ఇంకొకటి ఇది చూడండి, ట్రావెల్ ప్లానర్. సో నాకు వచ్చేసి ప్రాంప్ట్ అనేది, ప్రాంప్ట్ జస్ట్ ఇది కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ అన్నా, క్వశ్చన్ అన్నా, క్వెరీ అన్నా అంతా ఒకటే. మనం ఇది ఏ లాంగ్వేజ్ లో ప్రాంప్ట్ అంటాం. ప్లాన్ 3 days ట్రిప్. ఓకే, సో చూస్తున్నా కదా, సింపుల్ గా ఇస్తున్నాను అంటే ప్లాన్ 3 day ట్రిప్ టు ప్యారిస్ ఫర్ ఎ కపుల్ హూ లవ్స్ ఆర్ట్ అండ్ ఫుడ్. సో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు ఏమని, ఆర్ట్ అండ్ ఫుడ్ మా కపుల్ కి నచ్చుతుంది. సో అలాంటి 3 day ట్రిప్ ప్లాన్ చెయ్యని. ఇప్పుడు చూడండి, సో ఒక ట్రావెల్ అడ్వైజర్ గా చూడండి, ఎక్కడ లంచ్ చేయాలి, ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఎక్కడ వెళ్ళాలి, లంచ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్ళాలి, డిన్నర్ ఎక్కడ చేయొచ్చు, Day 1, Day 2 ఎంత డీటెయిల్ గా ఇచ్చింది చూడండి. ఎక్కడ బాగుండిద్ది, ఎక్కడ బాగుండిద్ది. ఓకే, మీరు ఇంకా మెన్షన్ చేయొచ్చు, నాకు ఇట్లా ఇంత, నా బడ్జెట్ ఇంత, సో నా బడ్జెట్ కి ఇంత కాబట్టి నేను నాకు ఇంత స్పెండ్ చేయగలను. మీరు ఆ బడ్జెట్ ని బట్టి నాకు ప్లాన్ చేయాలన్నా కూడా బడ్జెట్ ని బట్టి కూడా ప్లాన్ చేసింది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్, పర్ఫెక్ట్లీ గా రిప్లై ఇస్తుందండి మనకు. ఓకే, ఇంకో చూడండి, ఒకరికి రిజ్యూమ్ ప్రిపేర్ చేయమన్నాం. ఓకే, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట పైథాన్ లో అండ్ ఏఐలో. ఓకే ఓకే, లెట్స్ సి. సో మెనీ ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు కదా. సో చూడండి, సో ఇంకా మనం మెన్షన్ చేయొచ్చు, మనకి ఏమేమి పాయింట్స్ కావాలని మెన్షన్ చేస్తే అది యాడ్ చేస్తుంది. 5 years అంటే ఏమేమి ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఇన్ డిజైనింగ్, డెవలపింగ్, ఆప్టిమైజింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. ఓకే, చూస్తున్నారు కదా, బిల్డ్ స్కేలబుల్ ఏఐ మోడల్స్, డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ కొలాబరేట్లీ ఇన్ అజైల్ ఎన్విరాన్మెంట్స్. అజైల్ అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అండి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అజైల్ లోనే వర్క్ చేస్తున్నాయి. ఓకే, సో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఫ్యూచర్ లో. సో ఏ స్టోరీ ఆర్ కామిక్ క్రియేటర్, వెళ్ళే బెడ్ టైమ్ స్టోరీ. ఓకే, చూడండి, ఒక మదర్ కి ఈవినింగ్ టైమ్స్ స్టోరీస్ చెప్పాలి అనుకుందాం. పిల్లలకి రోజు ఒక స్టోరీ చెప్పాలన్నా కూడా కష్టమే. అదే దీన్ని అడగండి, ఒకటే రోజే 10 stories ఇచ్చేస్తుంది, మీకు నచ్చిన స్టోరీ చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ స్టోరీని తెలుగులో ఇవ్వమంటాను. చూడండి, మీకు చెప్తూనే ఉన్నా, తెలుగులో చూద్దామని. రైట్ ద అబౌవ్ స్టోరీ ఇన్ తెలుగు. చూడు, రోబోకు కళలు కనడం నేర్పడం. ఒకప్పుడు ఒక చిన్న వర్క్ షాప్ లో తికో అనే రోబో ఉండేవాడు. చూడండి ఎంత చెప్పాలి, ఇది రోబో గురించి ఇచ్చింది. నువ్వు ఇంకోటి ఇప్పుడు స్పెషల్ గా అడగచ్చు, నాకు ఒక అక్బర్ అండ్ బీర్బల్ గురించి కావాలి, లేకపోతే నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే నీకు అదే ఇస్తుంది. నాకు ఒక ఏంజల్ గురించి ఒక స్టోరీ కావాలి, ఆ ఏంజల్ గురించి ఒక బెడ్ టైప్ స్టోరీ కావాలి అని అడగండి. సో జస్ట్ అదే ఏంజల్ గురించి చూడండి, మీరు తెలుగులో అడగబట్టే తెలుగులోనే రిప్లై ఇస్తుంది. ఓకే, మీరు తెలుగులో టైప్ కూడా చేయొచ్చు. నాకు తెలుగులో టైప్ చేయడం ఐడియా లేదు, సో అందుకే నేను ఇలానే టైప్ చేశాను, తెలుగు ఇంగ్లీష్ లో. ఓకే, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా మనం చూద్దాం, ఇంకా సివి చూసాము, ఏ చూసాము, యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, మనకి యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయడం చూసాం కదండి, అంటే యూట్యూబ్ ఇక్కడ చూసాం కదా, స్టోరీ టెల్లర్ కానీ. ఇక్కడ ఇంకా చూసాము, రైట్ 60 second యూట్యూబ్ వీడియో అండ్ యానిమేషన్. సో దాన్ని మనం ఇమేజ్ గా చేసి ఏమేమి చేయాలో అన్ని చూపించానని కూడా చెప్పాం కదా. నెక్స్ట్ దాని నుంచి మనము ఆ వీడియోకి థంబ్నెయిల్ కావాలనుకుందాం. సో మీరు మెన్షన్ చేయండి, ఒక న్యూ చాట్ ఓపెన్ చేసి మొత్తం ఒక న్యూ చాట్ లో చేస్తే అదంతా ఒక ప్రాసెస్ ని అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇది యూట్యూబ్ వీడియో, సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే దాని రిలేటెడ్ అడిగింటాడు అని. సో అన్ని ఒక చాట్ లో చేయొద్దండి. మీరు ఒకటి టాపిక్ గురించి ఒక చాట్ ఓపెన్ చేయండి.
సో న్యూ చార్ట్ కావాలంటే న్యూ చార్ట్ క్లిక్ చేయండి. ఒక టాపిక్ అంతా దాంట్లో వాడండి. ఆ చార్ట్ కు పేరు పెట్టుకోండి. ఫ్యూచర్ లో దానికి ఏమైనా కావాలంటే నువ్వు దాన్ని చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఉంటుంది. నా చార్ట్స్ ఇక్కడ అన్ని ఉన్నాయి. నేను ఓపెన్ చేసి మీకు చూపించాలనుకోవట్లేదు. కావాలంటే నా చార్ట్స్ అన్ని ఇక్కడ క్లిక్ చేస్తే వస్తాయి. నేను ఒక్కొక్క చార్ట్ కి ఒక్కొక్కటి ఉపయోగిస్తాను అన్నమాట. చార్ట్ ఒక్కొక్క దానికి ఓకే, ఒక్కొక్క టాపిక్ కి ఆ టాపిక్ అలానే ఉంటుంది. నెక్స్ట్ అది అర్థం చేసుకుంటూ నేను ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటాను ఆ టాపిక్ ని. అన్ని ఒకటే చార్ట్ లో నేను ఇవ్వను. ఓకే, అది ఇప్పుడు చూడండి. గివ్ మీ యూట్యూబ్ thumbnail ఐడియా వీడియో టైటిల్ ఐ ట్రైడ్ ఏ టూల్స్ ఫర్ 7 days. ఓకే, బట్ ఇది వద్దనుకుందాం. మనం ఏదైనా మనం ఇచ్చింది తీసుకొని కూడా చేయొచ్చు. ఓకే, సో నేను ఏది ఉంటే అదే ఇస్తున్నాను, టైం వేస్ట్ కాకుండా. సో చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ ఓకే వచ్చింది కదా, ఐడియా అయితే ఇచ్చింది కదా, దానికి ఇమేజ్ కావాలి కదా. నేను దాని ఇమేజ్ కూడా దీన్ని అడుగుతా. క్రియేట్ అన్ ఇమేజ్ ఫర్ ద అబోవ్ డిస్క్రిప్షన్ ఫర్ ద thumbnail. సో చూడండి, అదే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఓకే, లాట్స్ ఆఫ్ పీపుల్ క్రియేటింగ్ టేక్ ఎ బిట్ విల్ నోటిఫై యూ వన్ ద ఇమేజ్ ఇస్ రెడీ. ఖచ్చితంగా ఇమేజ్ జనరేట్ అవుతుందండి. సో ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నట్లున్నారు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో, లేకపోతే నాకు ఎప్పుడు రాలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అది సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి ఇలా అండి. కొద్దిసేపు చూడండి, కొద్దిసేపు తర్వాత అది వచ్చింది, 100% జనరేట్ అయింది. ఇట్ విల్ టేక్ సమ్ ఫ్యూ మినిట్స్. నార్మల్ గా కూడా ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకునే ఉంది. సో మనం ఇక్కడ అది అలానే పెట్టేసి నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, సో మార్కెటింగ్ కాపీ రైటర్ కూడా ఇది మనం చాలా ఉపయోగం ఉందండి. మనం ఎన్నో రకాలుగా కూడా వాడచ్చు. ఓకే, సో రైట్ క్యాచీ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ న్యూ ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్. అంటే మీరు ఏదైనా కొత్త వాటర్ బాటిల్ కంపెనీని లాంచ్ చేశారు అనుకుందాము, దానికి ఒక క్యాచీ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ కానీ, దానికి హ్యాష్ ట్యాగ్స్ కానీ, ఇప్పుడు వీడియో ఇది జనరేట్ అవుతుంది కదా మనకి, యూట్యూబ్ వీడియో ఇది thumbnail, దానికి హ్యాష్ ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ, ఎవ్రీథింగ్ అది ఇస్తుంది. నీకు ఏదైనా నీకు మంచి నేమ్ సజెస్ట్ చేయమన్నా కానీ యూట్యూబ్ ఛానల్ లిస్ట్ ఆఫ్ ఇస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఆ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఏ గురించి అని చెప్పా కదండి, ఏ గురించి అని చెప్పి నా ఛానల్ ఏ గురించి. సో నాకు కొంచెం మంచి నేమ్ సజెస్ట్ చేయండి. ఆ నేమ్స్ లో ఈ లెటర్ తో స్టార్ట్ కావాలి, పీతో స్టార్ట్ కావాలి, లేకపోతే దాని డిస్క్రిప్షన్ ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నా, ఏతో వీడియోస్ కానీ ఇట్లా చేయాలనుకుంటున్నా, నాకు ఒక ఐడియా ఇవ్వండి. ఇవన్నీ మనం దీన్ని అడిగితే ఎవ్రీథింగ్ అది మనకి లిస్ట్ ఇస్తుంది. దాంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని నువ్వు చేంజెస్ చేసుకొని ఇంకా దాన్ని బెటర్ గా చేంజ్ చేయమని అడగచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఒకటే చోట ఒక పెద్ద మ్యాథమెటిషియన్, ఒక టీచర్, ఒక లాయర్, ఒక డాక్టర్. ఇప్పుడు డాక్టర్ కి మెడికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా ఇస్తుంది. ఇప్పుడు లాయర్ లాగా థింక్ చేసి ఏదైనా అనలైజ్ చేసి నాకు ఒక ఆన్సర్ ఇవ్వమన్నా ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది చూద్దాము. సో ఆ ఇమేజ్ మరీ చూద్దాం దాని గురించి. సో ఇప్పుడు టైం లేదు. ఓకే, మీరు ట్రై చేసి చూడండి. ఓకే, క్రియేట్ అన్ ఇమేజ్ అని చెప్పి ఏదన్నా అడిగి దానికి చెప్పండి, అది ఇస్తుంది. ఓకే, డోంట్ వరీ. సో చూడండి, రైట్ క్యాచ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ ద న్యూ ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్. స్టే హైడ్రేటెడ్, స్టే గ్రీన్. అవర్ ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్ ఈస్ హియర్ టు quench your thirst and help the planet. Sip sustainably and carry your future with you. ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ లివింగ్. చూడండి ఎంత నీట్ గా క్లియర్ గా ఉంది. అదే మనం టైప్ చేసి ఆలోచించి రాయాలనుకోండి, మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ ఇది ఎంత నీట్ గా ఫ్రేమ్ చేసి ఇచ్చింది అంటే, సో దెర్ ఈస్ నో 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 నీడ్ టు ఆస్క్ ఎనీ వన్. సో మనం ఇది ఇలా ఇంతకంటే మంచి ఏఐ అసిస్టెంట్ కానీ, ఇంతకంటే మంచి పార్ట్నర్ కానీ, ఐ మీన్ డిస్కస్ చేయడానికి ఏదైనా ఇంటెలిజెంట్ పార్ట్నర్ అనుకున్నాం, ఏదైనా డిస్కస్ చేయడానికి కానీ, ఏమైనా కావాలనుకుంటే అడిగితే రిప్లై ఇవ్వడం కానీ, ఇంతకంటే మంచి వారు మనకి ఉండరు అన్నట్టు ఇస్తుంది అది రిప్లై. ఓకే, సో ఇక్కడతో నేను వీడియో స్టాప్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమన్నా ఒక 2 ఇమేజెస్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి మీరు ఇవన్నీ ట్రై చేయండి. ఓకే, ఇమేజ్ జనరేషన్ ఈరోజు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను చేయాలనుకోవట్లేదు. మీరు ట్రై చేయండి. ఒక 2 ఇమేజెస్ ఇచ్చి ఆ 2 ఇమేజెస్ ని కంబైన్ చేయమన్నా చేస్తుంది. ఓకే, మీ ఫోటో పెట్టి ఒకటి నార్మల్ ఇమేజ్, థమ్స్ అప్ ఇమేజ్ ఇచ్చి కెన్ యూ యాడ్ దిస్, కెన్ యూ మెస్ దిస్ ఇమేజ్ ఇన్ టు దిస్ థింగ్, సో దట్ ఇన్ దట్ ఆ ప్లేస్ లో నా ఫోటో రావాలి అన్నట్టు పెట్టినప్పుడు ఏ టు జెడ్ ఇస్తుందండి. సో చాలా 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 ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ మెంబర్ కి ఉపయోగపడుతుంది. అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు లాయర్ కి సంబంధించిన క్వశ్చన్లు అడగండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ లా ఇన్
10 లైన్స్ అనే ఇస్తాను, ఎందుకంటే నాకు పెద్ద ఆన్సర్ వద్దు. సో చూడండి, ఆ లా గురించి కానీ కావాలంటే మీరు ఏదైనా క్రిమినల్ లాయర్, నువ్వు క్రిమినల్ లాయర్ గా థింక్ చేసి యాజ్ ఎ క్రిమినల్ లాయర్, అది అప్పుడు క్రిమినల్ లాయర్ గా థింక్ చేస్తుంది. సో ఇది ఒక ప్రాంప్ట్ అండి, అందుకే ప్రాంప్ట్స్ అనేది మనం ఎలా ఇవ్వడంలో అలా ఇస్తున్న ఆన్సర్. సో ఓకే, మనం ఒకటి చెప్దాము. థింక్ యాజ్ ఎ క్యాషియర్ ఇన్ ఎ పిజ్జా హట్ అండ్ రిప్లై మీ థింకింగ్ యాజ్ ఎ కస్టమర్. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను ఇది న్యూ చాట్ లో ఓపెన్ చేసినా బాగుండు, బట్ ఓకే, షూర్. చూడండి, సో హౌ కెన్ ఐ అసిస్ట్ టుడే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పిజ్జా అవైలబుల్ టుడే. సో చూడండి, సో వెల్కమ్ టు పిజ్జా హట్, దేర్ ఆర్ వెరైటీ అని చెప్పి అది ఒక ఇప్పుడు క్యాషియర్ లాగా థింక్ చేయడము, లేకపోతే సమ్మన్ అసిస్టెంట్ లాగా థింక్ చేస్తుంది. ఇప్పుడు మనం థింక్ చేసి మనల్ని కస్టమర్ లాగా ఫీల్ అవుతాం. అట్లనే యాజ్ ఎ థింక్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్ క్రిమినల్ లాయర్ అండ్ సజెస్ట్ సమ్, ఏదైనా ఇంపార్టెంట్ కేస్ గురించి అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సజెస్ట్ సమ్ టిప్స్ టు యువర్ క్లయింట్. దాన్ని మనం యూజ్ చేసుకునే రకంగా ఉంటుందండి. మనం చూడండి, 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 నీకు ఏమేమి చేయాలి యాజ్ ఏ క్లయింట్, యాజ్ ఏ ప్రొఫెషనల్ క్రిమినల్ లాయర్, హియర్ ద ఐ వుడ్ గివ్ యూ టు ఎన్షూర్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఇన్ దేర్ కేస్. స్టే సైలెంట్, డు నాట్ స్పీక్ ఇన్ ద లా ఎన్ఫోర్స్మెంట్, ఓకే, వితౌట్ యువర్ లాయర్ ప్రెసెంట్. ఎనీథింగ్ యూ సే కెన్ బి యూజ్డ్ యాజ్ అగ్యూ అగేన్స్ట్ ద కోర్ట్. చూసారా ఎంత లాయర్ గా థింక్ చేయండి, ఎవ్రీథింగ్ చేయగలదు ఇది. అది నేను చెప్పాలనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు వాడాలి, ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి. సో మనం ఇంకా బ్యాక్ లో ఉంటే తప్పదు, అవన్నీ కుదరదు. సో మనం అప్డేట్ అవ్వాలి. మెయిన్ గా స్టూడెంట్స్ ని, నేను డిగ్రీ స్టూడెంట్స్ కి నేను ఎక్కువ సజెస్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఆల్సో 6th to 10th పిల్లలకి కానీ, అండ్ ఆల్సో ఇట్లా మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి కానీ, బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారండి, వాళ్ళకి ఐడియా ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఐడియా ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు ఇవి. సో ఇంకా చాలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. నేను మొత్తం 1 by 1 ఇంపార్టెంట్ యూజ్ఫుల్ టూల్స్, మెయిన్లీ అందరికీ యూజ్ అయ్యే టూల్స్ మెయిన్ గా నేను ముందుకు తీసుకురావాలనుకున్నాను. సో నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా, మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడితో నా వీడియో ఆపేయాలనుకున్నాను. థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్స్ అలాట్. సో వీడియో కొంచెం లెంత్ అయ్యింది అనుకుంటున్నాను, బట్ 100% యూస్ఫుల్ ఉంది కదా. సో చూస్తే మనకే యూస్ఫుల్ కదా. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్స్ అలాట్, బాయ్. అండ్ ఇక్కడ బోనస్ గా మీకు కొన్ని ఇంకా చూపించాలనుకుంటున్నాను. కొన్ని మీరు అక్కడ దాకా చూసి మీరు ట్రై చేసిన ఎవ్రీథింగ్ ట్రై చేసినట్టే. సో ఇక్కడ మీకు ఇంకొన్ని ఐడియాస్ చూపించాలనుకుంటున్నాను. సో నేను చూపించాలనుకునేది వచ్చేసి చూడండి, రైట్ సిక్ లీవ్ టు మై మేనేజర్. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్పాలనుకునే, ప్రొఫెషనల్ గా ఉండాలి కదండి. ఇప్పుడు మనం సిక్ లీవ్ రాస్తాము, అది నీకు ఐడియా ఉంటుంది, నాకు ఐడియా ఉంటుంది. ప్రొఫెషనల్ వేలో ఏదైనా ఈమెయిల్ సిక్ లీవ్ రైట్ ఏదో ఒకటిలేండి. ఓకే, సో అది అర్థం చేసుకునేది. ఇంకా మనం ఎంత ప్రొఫెషనల్ గా ఇస్తే అది చూడండి, చూడండి, సో చూడండి, సబ్జెక్ట్ ఇచ్చింది, A to Z ఇచ్చిందా. సో మీరు దాన్ని తెలుగులో కావాలనుకుంటే రైట్ ద బో ఇన్ తెలుగు. నేను ఇంకా చాలా ట్రై చేశానండి. ఒక మీరు ఏదైనా జాబ్ కానీ, ఏదైనా పోస్ట్ కానీ, ఓకే, లైక్ ఐఎమ్ అప్లయింగ్ ఏ జాబ్ ఫర్ ఏ
engineer role in a construction company. Please provide me an email to send to the కంపెనీ అని పెడదాం. ఓకే, సిచ్యువేటెడ్ హైరింగ్ మేనేజర్ నేము. సో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ కదా, మీరు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇక్కడ చూడండి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఎలా ఉంటుంది, ఆటో క్యాడ్ ఉంది, ఇది చూడండి నా రిలవెంట్ స్కిల్స్. నీ స్కిల్స్ మనకు సివిల్ ఇంజనీర్ కాబట్టి, ఇంజనీర్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి ఆటో క్యాడ్ ఉండాలి, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉండాలి, బడ్జెటింగ్ ఉండాలి, ఇవన్నీ చెప్తుంది మనకు ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనేసి. చూడండి కంపెనీ నేమ్ ఇంత పర్ఫెక్ట్, జస్ట్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. కొన్ని ఫీల్డ్స్ ఎడిట్ చేయాలి, మీరు హైరింగ్ మేనేజర్ అనేది ఎడిట్ చేయాలి, కంపెనీ నేమ్ ఎడిట్ చేయాలి, మీ నేమ్, మీ ఇయర్, డే, పాస్డ్ అవుట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇలాగా ఇది తెలుగులో కావాలంటే తెలుగులో ఇవ్వచ్చు. మీరు ఒక మెడికల్ ఫీల్డ్ లో ఏదైనా జాబ్ అప్లై చేసినా అది దానికి రిలేటెడ్ గా అడగచ్చు. ఇంకా ఈ వచ్చిన దాన్నే ఇంకొంచెం మోడిఫై చేయమనొచ్చు, ఫన్నీ వేలో అడగచ్చు. ఇది ప్రొఫెషనల్ వేలో ఇచ్చింది, ఎందుకంటే ఇది కంపెనీ కాబట్టి ప్రొఫెషనల్ వేలో ఇచ్చింది. సో మేక్ ద above email in a funny way అని చెప్పాను అనుకోండి, చూడండి ఫన్నీలో ఇస్తుంది. అంటే నువ్వు ఒక ఫన్నీ టోన్ లో మాట్లాడినట్టు ఆ టోన్ ని ఇస్తుంది అన్నమాట. ఓకే, ఐ హావ్ స్పెండ్ మై టైమ్ డిజైనింగ్ ఏదో అన్లైక్ మై అటెంప్ట్స్ అండ్ అసెంబ్లింగ్ మై స్కిల్స్ ఇంక్లూడ్. సో ఫన్నీ వేలో ఇచ్చింది. ఇది కూడా కొంచెం ప్రొఫెషనల్ లోనే దాంట్లో ఒక ఫన్నీ టైప్ లో ఇచ్చింది. సో అలాగా మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ హెల్ప్ఫుల్ కావాలన్నా, యూ help me for the presentation on a Bengal tiger in 5 points. In 5 points, 5-point presentation అని కూడా చెప్పచ్చు. సో చూడండి రెస్పాన్స్ 1, రెస్పాన్స్ 2 అని ఇస్తుంది. ఇది ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది చాట్ జీపీటీ కూడా. నీకు ఏ రెస్పాన్స్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, ట్రై చేయండి. నేను ఇంట్రొడక్షన్, ఫిజికల్ క్యారెక్టర్స్, హ్యాబిటేట్ అండ్ రేంజ్ ఉంది. ఇక్కడ డైట్ అండ్ హంటింగ్ సేమ్ ఉంది, ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అనేసి తీసుకోవచ్చు. డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ రెస్పాన్స్ కూడా ఉంది. ఓకే, 1 by 1, ఫస్ట్ రెస్పాన్స్, సెకండ్ రెస్పాన్స్. ఓకే, ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా. ఇలా మన స్టూడెంట్స్ హెల్ప్ చేసుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి నచ్చిన టాపిక్ గురించి అడగచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. మీకు ఏ క్వశ్చన్ కి డౌట్ ఉన్నా మీరు ఎక్కడికి పోనవసరం లేదు, ఇక్కడే అడిగి ట్రై చేయండి. ఇక్కడ కుదరకపోతే మరి నేను ఎక్కడికన్నా వెళ్ళండి. సో మీరు ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఇది 2025 లో. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవరీవన్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని, షేర్ చేయండి ఈ వీడియోస్. ఓకే, ఇది చాలా అందరికి ఉపయోగపడే వీడియోస్ కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఎవరీవన్. సో చూసారు కదండి ఇవాళ వీడియో, ఇది చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. స్టూడెంట్స్ హోంవర్క్ నుంచి, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ నుంచి, యూజర్ కేసెస్ మీకు చాలా చూపించింటాను. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ఎలా వాడాలో, ఇమేజెస్ జనరేట్ చేయడం కానీ. సో మీరు చేయలేని పని అంటూ ఉండదు. బట్ ఇక్కడ ఏమిటంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది దీనికి. ఇది ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కాబట్టి సో అప్పుడప్పుడు మిస్టేక్స్ ఇవ్వచ్చు. మీరు అది గుర్తుపెట్టుకొని సో డబుల్ క్రాస్ చెక్ చేసుకొని వెబ్ లో కానీ, గూగుల్లో కానీ, లేకపోతే ఏదైనా బ్రౌజర్ లో క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అది ఏమీ రాంగ్ గా ఇవ్వదు. సో ఎవ్రీథింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వీడియో నచ్చింది అనుకున్నాను. ఓకే, థ్యాంక్స్ ఇవా, బాయ్.